ఇంకా ఆ మనుధర్మ శాస్త్రం అని చెప్పి వారు రాసుకొని అన్ని వానికి అనుకూలంగా రాసుకున్నాడు. ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ శూద్రులు అంటాడు వాడు. ఎందుకంటే వాడు దేశపోడు వాంది వాడు ఆర్యుడు అంటాడు. ఎక్కడి నుంచి వచ్చినాడు, తెల్లతోళ్ళు ఉన్నాడు. సో అట్లా బ్రిటిష్ వాడు ఈ దేశంలో ఈ 100 ఏళ్ళు 200-300 సంవత్సరాలు పరిపాలించి దేశాన్ని ఇలా ఈ వస్తవ్యస్తం చేయడానికి కారణం ఈ గాడిద కొడుకులే. దేశం ముక్కలు కావడానికి కారణం ఈ గాడిద కొడుకులే. సో బ్రిటిష్ వారి బూట్లు నాకిన పార్టీ బీజేపీ అంటే భ్రష్టాచార జనతా పార్టీ, బీజేపీ అంటే భారతీయ జూటా పార్టీ, బీజేపీ అంటే అబద్ధాల ఫ్యాక్టరీ, బీజేపీ అంటే ఫేక్ల పార్టీ, బీజేపీ అంటే అదానీల పార్టీ, బీజేపీ అంటే ఆర్యబాపన జనతా పార్టీ, బీజేపీ అంటే విద్వేషాల పుట్ట, బీజేపీ అంటే అన్నదమ్ముల మధ్య కొట్లాట పెట్టే పార్టీ. ఓకే, విద్వేషాలను పెంచి పోషించే బీజేపీ को हटाओ, लूट को हटाओ, बीजेपी को हटाओ, फेक को हटाओ, बीजेपी को हटाओ, देश को बचाओ. मेरे प्यारे मित्र, ఆలోచించండి మిత్రులారా. మేలుకో భారతీయుడా మేలుకో, నిన్ను నీవు కాపాడుకో, ఈ దేశాన్ని కాపాడు. భారత్ మాతాకి జై, జై హింద్, జై శ్రీరామ్, జై శివ, జై శక్తి. మళ్ళీ దేవుళ్ళ మధ్యలో కూడా కొట్లాడ పెడతారు ఈ గాడిద కొడుకులు. ఓకే, సో అట్లనే ఇది చెప్పిన కాంగ్రెస్ చెప్పిన అట్లనే హిందువులకి ఏం ద్రోహం చేసిండి ఈ చెత్త నా కొడుకు, అది కూడా ఒకటి సింపుల్ గా చెప్పేస్తే అయిపోతుంది. ఓకే, బాపన్ వాళ్ళది చెప్పిన కదా, బీజేపీ చెప్పిన కదా, అన్ని మీరు ఏదన్నా తీసుకోండి, ఎన్ని పేర్లు, మోహన్ భాగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ బాపన్ ఆయన. ఓకే, నితిన్ గడ్కరీ బీజేపీ పర్యాటక శాఖ మంత్రి, అట్లనే బీజేపీ అధ్యక్షుడు బాపన్ ఆయన. సుష్మా స్వరాజ్ బ్రాహ్మణామే. ఓకే, అంతా ఆర్యబాబు తెల్ల బాపనాలు. అరుణ్ జైట్లీ ఓకే బ్రాహ్మణ్, ప్రకాష్ జవదేకర్ బ్రాహ్మణ్, రవిశంకర్ ప్రసాద్, సురేష్ ప్రభు, స్మృతి ఇరానీ, మనోహర్ పారేకర్, కల్రాజ్ మిశ్రా, మనోహర్ తివారీ, సుధాంశు త్రివేది, సంబిత్ పాత్ర, శ్రీకాంత్ శర్మ, కిషోర్ ఉపాధ్యాయ్, రఘువర్ దాస్, దేవేంద్ర ఫడ్నవీస్, జయంతి నటరాజన్, నృపేంద్ర మిశ్రా, ముకుల్ రోహ్తి, మేనకా గాంధీ, డాక్టర్ మహేష్ శర్మ, బాబిలోన్ సుప్రియో, బిపిన్ రావత్. ఇట్లా ఎంత ఇప్పుడు ఎన్ని పేర్లు చెప్పినా ఎవడో ఒకరిద్దరు ఎవరో ఉంటే మనకేం సమస్య లేదు. వాళ్ళ 2% 3% ఉన్నారు. వాళ్ళ 2-3% ఉంటే మాకు నొప్పి అయితే లేదు. మొత్తం 3% ఉన్న వాళ్ళు మొత్తం తీసుకుంటే మిగతా వాళ్ళు ఏం చేయాలరా ఆలోచించారు. ఇప్పుడు బ్రాహ్మ ఇంట్లో బిడ్డ పుట్టినప్పుడు డాక్టర్ అభినందన తెలుపుతూ కేబినెట్ కొత్త మంత్రి అని చెప్తాడు. సో అట్లా 44 దేశాల నుండి ఎంపికైన వాళ్ళు 34 మంది భారతీయులు ఉన్నారు. మన విదేశీ ఎంబసీలు ఉంటాయి కదా, అలా చూడండి అన్ని దేశాల ఎంబసీలు మళ్ళీ బాపనోళ్ళే ఉంటారు. మరి భారతీయ మీడియాల బాపనోళ్ళే ఉంటారు. ఎందుకంటే 80% బ్రాహ్మణులు అందులోనే ఉన్నారు. పద్మభూషణ్లు విభూషణ్లు మీరు చూడండి, ఏది అవార్డులు వచ్చినాయి కదా చూడండి. రజత్ శర్మ బ్రాహ్మణ్, అనుపమ్ ఖేర్ బ్రాహ్మణ్, ఉదిత్ నారాయణ్ బ్రాహ్మణ్, తర్వాత సుధీందర్ మేమన్ బ్రాహ్మణ్, రవిశంకర్ ప్రసాద్ బ్రాహ్మణ్, యామిని కృష్ణమూర్తి బ్రాహ్మణ్, దీక్షిత్ అవినేష్ బ్రాహ్మణ్, విశ్వనాథన్ అంతా శాంత బ్రాహ్మణ్, అశ్విని తివారీ, బికుదన్ గాద్ సుపాకర్, ప్రతిభా ప్రహ్లాద్, తర్వాత తులసీదాస్ బోర్కర్, సోమా ఘోష్, నీలా మాధవ్ పాండా, ఎస్ఎస్ మధుర్ భండార్కర్. సో యక్ష ప్రశ్న, మన దేశంలో ఉన్నది బ్రాహ్మణులు మాత్రమేనా, వేరే జాతుల వారు లేరా ఆలోచించండి. గౌరవప్రదమైన అర్హుల్లో దేశంలో బ్రాహ్మణులు. ఓకే, భారతదేశంలో బ్రాహ్మణ జనాభా 3%, కానీ వారు 97% బ్రాహ్మణేతరులను వారిని మానసిక బానిసలుగా ఉంచారు. ఇప్పుడు సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూనే ఇప్పుడు ప్రభుత్వం బ్రాహ్మణ వికాస్ మాత్రమే మరియు గుజరాతీ వారి అభివృద్ధి మాత్రమే చేస్తున్నారు. 1000% కరెక్ట్ మిత్రులారా. చూడండి, రిజర్వేషన్లు అంటూనే అవి లేకుండా బ్రాహ్మణులు అధీనంలో ఉన్న పోస్టులు చూడండి దయచేసి. ప్రెసిడెంట్ సెక్రటరియట్ లో మొత్తం పోస్టులు 49. ఓకే, అందులో 45 బ్రాహ్మణు, ఎస్సీ ఎస్టీ 4, ఓబీసీ 0. ఇది ప్రెసిడెంట్ సెక్రటరియట్ లో 45 పోస్టులు ఉంటే ఇది మొత్తం పోస్టులు 49 ఉంటే అందులో 45 బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీ 4. ఎస్సీ ఎస్టీకి అవి ఆ మాత్రం ఎందుకు వస్తున్నాయి అంటే రిజర్వేషన్ ఉంది కాబట్టి. బీసీలకు లేదు కాబట్టి బీసీలు 0. ఓకే, ఉపాధ్యక్ష సచివాలయంలో మొత్తం పోస్టులు 7. అందులో కేవలం 7 బ్రాహ్మణులే, ఎస్సీలు 0, ఎస్టీలు 0, బీసీలు 0. క్యాబినెట్ కార్యదర్శులు మొత్తం 20 పోస్టులు, అందులో 19 బ్రాహ్మణ్, 1 ఎస్సీ ఎస్టీ, ఓబీసీ 0, బీసీ 0. ప్రధానమంత్రి కార్యాలయంలో మొత్తం పోస్టులు 35, అందులో 33 బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీ 2, ఓబీసీ 0. ఓకే, వ్యవసాయ మరియు నీటిపారుదల శాఖలో మొత్తం పోస్టులు అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్. ఓకే, వ్యవసాయము మరియు నీటిపారుదల శాఖలో మొత్తం పోస్టులు 274. వీటిలో 259 మంది బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీ 15, ఓబీసీ 0. చెప్పండి.
తర్వాత రక్షణ మంత్రిత్వ శాఖలో మొత్తం పోస్టులు 1379. అందులో 1331 బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీ 48, ఓబీసీ 0. 1379లో 1331 బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీ 48. అవి కూడా రావడానికి కారణం రిజర్వేషన్. ఓబీసీలు 0. అంటే ఓబీసీలకు రిజర్వేషన్ వస్తే వాళ్ళ వాటా కూడా వాళ్ళకు వస్తుంది. మహిళలకు కూడా రిజర్వేషన్ ఉంటే వాళ్ళ వాటా వాళ్ళకు వస్తుంది. అంటే ఓబీసీ బిల్లు, మహిళా బిల్లు ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలంటే జనాభా లెక్క పెట్టాలంటుంది. జనాభా కూడా ఆ పిన్ లెక్క పెట్టడానికి 2021 లెక్క పెట్టాలి. ఎందుకు లెక్క పెడతలేవు? ఆలోచించండి. లెక్క పెడితే ఇట్లా అన్యాయంగా చేయలేరు కదా. మనం ప్రజలకు అర్థమయ్యేట్టు చెప్పాల్సిన అవసరం ఉంది. సాంఘిక సంక్షేమ మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖలో మొత్తం పోస్టులు 209. సాంఘిక సంక్షేమ మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖ 209. అందులో 192 మంది బ్రాహ్మణులు ఉంటురా. ఎస్సీ ఎస్టీ 17, ఓబీసీ 0. ఏమైంది? ఇప్పుడు వానికంటే ఎక్కువ నేను చదువుకున్నా, వానికంటే ఎక్కువ అన్ని విషయాల మీద అవగాహన ఉంది. మరి వానికి ఉన్నది ఏంది, నా దగ్గర లేనిది ఏంది? ట్యాగా, తోకనా, బ్రాహ్మణ్ అని తోకనా? ఆలోచించండి. ఆర్థిక మంత్రిత్వ శాఖలో మొత్తం పోస్టులు 1008. ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్. అందులో 942 మంది బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీ 66, ఓబీసీ 0. వింటురా. గృహ మంత్రిత్వ శాఖలో మొత్తం పోస్టులు 409. అందులో 377 మంది బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీ 19, ఓబీసీ 13. వింటురా మిత్రులారా. కార్మిక మంత్రిత్వ శాఖలో మొత్తం పోస్టులు 74. అందులో 70 మంది బ్రాహ్మణులు. తర్వాత లేబర్ డిపార్ట్మెంట్, ఎస్సీ ఎస్టీ 4, ఓబీసీ 0. రసాయన మరియు పెట్రోలియం మంత్రిత్వ శాఖలో మొత్తం పోస్టులు 121. అందులో 112 మంది బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీ 9, ఓబీసీ 0. వింటురా మిత్రులారా. గవర్నర్ మరియు లెఫ్టినెంట్ గవర్నర్లు మొత్తం 27 పోస్టులు. అందులో 25 బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీ 0, ఓబీసీ 2. వింటురా. విదేశాల్లో రాయబారుల సంఖ్య మొత్తం 140. 140కి 140 మంది బ్రాహ్మణులే అంబాసిడర్స్. ఎస్సీ ఎస్టీ 0, ఓబీసీ 0. విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ వీసీ 108 వైస్ ఛాన్సలర్లు ఉంటే 108 మంది బ్రాహ్మణులే. ఎస్సీ ఎస్టీ 0, ఓబీసీ 0. వింటురా. ప్రిన్సిపల్ సెక్రటరీలు పదవి 26 ఉన్నాయి. 26లో 26 బ్రాహ్మణులే. ఎస్సీ ఎస్టీ 0, ఓబీసీ 0. హైకోర్టులలో 300 న్యాయమూర్తుల సంఖ్య 330 హైకోర్టులలో. అందులో 326 మంది బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీ 4, ఓబీసీ 0, బీసీ 0. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 23 మంది. అందులో 22 మంది బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీ 1, ఓబీసీ 0. వింటురా. ఐఏఎస్ అధికారులు 3600 మంది. అందులో 2950 మంది బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీ 600, ఓబీసీ 50. వింటురా మిత్రులారా. 3600 మందిలో 2950 మంది బ్రాహ్మణులు, ఎస్సీ ఎస్టీ 600, ఓబీసీ 50. తర్వాత పీటీఐ మొత్తం పోస్టుల సంఖ్య 2700. వీటిలో 2700 మంది బ్రాహ్మణులే, ఎస్సీ ఎస్టీ 0, ఓబీసీ 0. శంకరాచార్య మొత్తం 5 మంది శంకరాచార్యులు. అందులో 5 బ్రాహ్మణులే, ఎస్సీ ఎస్టీ 0, ఓబీసీ 0. 1947 నుంచి ఏ ప్రభుత్వము ఈ విధంగా రాజ్యాంగాన్ని విస్మరించలేదు మరియు ఉల్లంఘించలేదు. ఈ ప్రభుత్వం యొక్క కళ్ళకు బ్రాహ్మణులు మాత్రమే ఆదరిస్తారని తెలుస్తుంది. ఉన్నతమైన, నిజాయితీ గల, అర్హత గల, అనుభవజ్ఞుడైన మరియు కష్టపడి పనిచేసే ఇతర కులాల వారు లేరా? వారు చట్టాన్ని, రాజ్యాంగం నడిపించే శక్తి, సామర్థ్యాలు వారికి లేవా? జాగో హిందుస్థానీ జాగో, మేలుకో హిందుస్థానీ భారతీయులారా మేలుకోండి. మనందరి భారతీయుల సంపదను గుజరాతీలకు అమ్మేస్తున్న ఎవరు ఉలుకు పలుకు లేకుండా పోయింది. జగమంతా బ్రాహ్మణులమయం అయితే అడిగేది ఎవరు? ఆలోచించండి, షేర్ చేయండి. సో ఆలోచించండి, మేలుకో శూద్రుడా మేలుకో. గట్లా ఇది ఎన్ని రకాలుగా మనల్ని ఇబ్బంది పెట్టిర్రో. ఇది ఈ సనాతన ధర్మం పేరిట ఆయన స్టాలిన్ అంటే ఆయన ఎంత ఇచ్చేసారు కదా. సో అందులో భర్తతో పాటు భార్యను సతీసాగమనం, తర్వాత ఎన్ని దురాచారాలు. శూద్రులకు ఆస్తి హక్కు లేదు. శూద్రులకు భూమి కానీ ఇల్లు కానీ కొనుక్కునే హక్కు లేకుండే. తర్వాత ఆడబిడ్డ ఉడితే, ఆడపిల్ల ఉడితే గంగానదిలో పడేసేటోళ్ళు. ఇవన్నీ బ్రిటిష్ వాడు వచ్చినాక మనం కొట్లాడితే నిషేధించారు. ఇంకా బానిసలుగా పనిచేయాలి. ఈ బాపనోడు పెట్టిన, ఆర్య బాపనోడు పెట్టిన ఇవన్నీ. అంటే ఎట్లుండే బ్రిటిష్ వాడు రాకముందు మన బతుకులు ఎట్లుండే ఆలోచించుకోండి. తర్వాత శూద్రుల భార్యని బ్రాహ్మణుడి దగ్గర 3 రాత్రులు గడపాలి. తర్వాత ఇక
ఏది శూద్రుల అందమైన ఆడపిల్లలు దేవుడికి పెళ్లి చేసి ఊరిలో ఉండే అగ్రకులాల వారు అనగా బ్రాహ్మణులు, మునసబులు, కరణాలు, కామాంధులు వారి కామవాంఛ తీర్చుకునేవారు. గుళ్ళల్లో బట్టలు లేకుండా నాట్యం చేయించేవారు. అది బ్రిటిష్ వాడు నిషేధించండి ఆ చట్టాన్ని. అంటే మనం కొట్లాడితే వాడికి ఎవడో ఒకటి మద్దతు కావాలి కాబట్టి వాడు చేసాడు, మన మీద ప్రేమతో చేయలేవాడు, వాడు ఈ దేశంలో ఎక్కువ రోజులు ఉండడానికి చేసాడు. సో ఏది ఏమైనా బ్రాహ్మణుడు మన ఎట్లా ఇబ్బంది పెట్టింది అనేది మనం గమనించాల్సిన అవసరం ఉందనేది ఇవన్నీ చెప్తున్నా. అట్లనే శూద్రులని నరబలి చేసేవాళ్ళు, బలిచ్చేవారు. తర్వాత ఇది గోడ కుర్చీలు వేయించేవారు శూద్రులని. తర్వాత ఇది బ్రాహ్మణుడు ఎన్ని తప్పులు చేసినా శిక్షలు ఉండేవి కావు. అదే శూద్రుడు వాడు తుమ్మినా తగిన శిక్షలు చేసేవాడు. మూతికి ఒక దళితుల పరిస్థితి ఇంకా అద్భుతం. ఊరికి దూరం పెట్టేవాడు, మూతికి ఒక ముంత పెట్టేవాడు. వాడు ఉమ్మి నేల మీద కానీ ఇక్కడ ఎక్కడ పడకూడదని, వాడి ఆ యొక్క ఉమ్ము పడితే అది ఊడ్చుకుంటూ పోవాలని చెప్పి ముడ్డికి ఒక చీపురు కట్టేవాడు. తర్వాత ఇది మనకు వేదం వినే హక్కు లేదు. వేదం వింటే చెవులలో సీసం పోసిండు. వేదం చదివితే వాడు చెప్తుంటే ఇని మళ్ళీ చెప్తే నాలుకలు కోసిండు. వేదం అనేది వీడి చెవులకి వెళ్ళి వాడే చెప్పుకుంటాడు, పుస్తకాలు రాసేవాడు. ఎందుకంటే పుస్తకాలు ఎత్తుకొని మనం శూద్రులను చదువుకుంటామని వాడి బాధ. అర్థమైందా? సో అట్లా ఎన్ని రకాలుగా అబ్యూజ్ చేసిండో చరిత్రలో. ఇక హిందూ స్త్రీలకు ఆస్తి హక్కు, స్త్రీలకు ఎలాంటి హక్కులు లేవు. తర్వాత ఇవన్నీ బ్రిటిష్ వాడు ఒక్కొక్కసారి మనం కొట్లాడిన కొద్దీ నిషేధించండి ఇవన్నీ. ఓకే, ఇక మీరు ఆ యొక్క పూలే దంపతుల చరిత్ర మీకు అర్థమవుతుంది. ఓకే, తర్వాత ఎన్ని చట్టాలు తేవాల్సి వచ్చింది వీళ్ళ యొక్క దురాచారాలను ఆపడానికి. ఓకే, చూడండి. శిశు హత్య నిషేధ చట్టం, సతీ సహగమనం, ఆంగ్ల విధాన పద్ధతి, అందరికి ప్రభుత్వ ఉద్యోగ, నరబలి వ్యతిరేక చట్టం, యొక్క ఇది ఆడ శిశువులను గంగా చెప్పిన కదా. సో ఇట్లా అనేక రకాల మన ఇబ్బంది పెట్టాడు. తర్వాత ఇది మోడీ అనేటోడు, మోడీని అయితే నేను హిందువుల ద్రోహి అంట. అందరికి ద్రోహి, భారతీయులు అందరికి ద్రోహి. అందులో హిందువులు ఎక్కువ ఉన్నారు కాబట్టి హిందూ ద్రోహి అంటున్నా. ఎందుకో ఆలోచించండి. ఓకే, హిందువుల యొక్క ఓట్లు కావాలి అంతే. మోడీకి ఓట్లు కావాలి, హిందువుల పైసలు కావాలి అంతే, అంతకుమించి ఏం లేదు. సో హిందువులకు చేసిన మేలు ఏంటి? ఇది 9 ఏళ్ళలో ఈ 10 ఏళ్లలో హిందువులను పేదలను చేసిండు. మన దగ్గర పైసలు ఆడకుండా చేసిండు. వచ్చే ఆమెదాన్ని పోయింది, ఖర్చులు పెరిగినాయి. ఓకే, 100 రూపాయలు అప్పుడు తీసుకోవస్తే 4 వస్తువులు వచ్చేటి, ఇప్పుడు ఒక్క వస్తువు కూడా వస్తలేదు. మళ్ళీ రేట్లు పెరిగినట్టు ఆదాయం పెరిగిందా? పెరగలేదు. ఆదాయం పెరగడానికి ఏమైనా చర్యలు తీసుకున్నావా? తీసుకోలేదు. ఏమంటే మేము ఫ్రీ బియ్యం ఇస్తున్నా, ఫ్రీ బియ్యం తిని అంటే పేదోడు అయిపోయి నువ్వు ఫ్రీగా బియ్యం ఇస్తేనే మేము బతికే పరిస్థితి తీసుకొచ్చినాం మమ్మల్ని. మానంతరం మేము బియ్యం కొనుక్కునే పరిస్థితి నుంచి నువ్వు బియ్యం ఇస్తేనే, ఆ దొడ్డు బియ్యం ఇస్తేనే తినే బతికే పరిస్థితి తీసుకొచ్చినావా? చెప్పండి. 2014 కంటే ముందు మన చేయలు ఎక్కువ పైసలు ఆడినాయి, ఇవాళ ఆడుతున్నాయా? ఎవరిది వాళ్ళు సెల్ ఫోన్లు చేసుకోండి. కొద్దిమంది బలిసిన వాళ్ళు ఆ బ్రిటిష్ కాలంలో ఉన్నారు, అప్పుడున్నారు, ఇప్పుడున్నారు. వాళ్ళు కాకుండా మెజారిటీ ప్రజలకి ఇవాళ ఇబ్బందులు పడుతున్నారు 2014తో పోలిస్తే. ఇక కరోనా గురించి మనకు తెలిసిందే కదా. కరోనాని హ్యాండిల్ చేయలేదు, మన పైసలతోటి వ్యాక్సిన్ తయారు చేయించి మనకే అమ్మిండు 1200కి. ఆ చెన్నై హైకోర్టు మొట్టిగా తిడితే అప్పుడు ఫ్రీ అన్నాడు. ఆనంద్ అంటే ఆయన ఫ్రీగా మంది ఇస్తే ఒక్కరు కూడా కంప్లైంట్ చేయలే, దాన్ని ఆపిచ్చారు. రెమ్డెసివిర్ 30,000 తీసుకుంటుంటే సపోర్ట్ చేయలే. ఆక్సిజన్ సిలిండర్ అది విదేశాల నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు, ఇక్కడ ఉన్న వాటికి ఏర్పాటు చేసే ప్రయత్నం చేయలేదు. ఇంకా అది కాకుండా సప్పుడు కొట్టు, తాళి కొట్టు అని చెప్పి ఇంకా వ్యాప్తి చేయించాడు, దీపం పెట్టు అని. అంటే 3 ఆచారాలని వాడు చదువుకోలే కాబట్టి మనకి 3 ఆచారాన్ని ఎక్కించాడు. తర్వాత ఇది కాలినడకన ఎంతమంది చచ్చిపోయారు. కుక్క మాంసం తిన్నారు కాలినడకన పోతూ. వాళ్ళకి ఉన్న దగ్గర తిండి పెట్టలేదు, పోనీ వాళ్ళని ఆడికి వెహికల్ ఎక్కించానా తర్వాత ఇది అనౌన్స్ చేయలేదు. ఉన్న దగ్గర తిండి పెడితే అయిపోతుండే కదా. తర్వాత ఇది చెప్పిన రెమ్డెసివిర్, నోట్ల రద్దు చేసి ఇంట్లో వాళ్ళందరినీ పైసలే. నోట్ల రద్దు ఎందుకు చేసిండు మోడీ? కేవలం ప్రతిపక్షాల దగ్గర పైసలు ఉండకూడదని. వాడు అధికారంలో 4 పైసలు తిన్నాడో వాడు దాచిపెట్టుకున్నాడో అని చెప్పి ఆ పైసలు లేకుండా వేయాలని చెప్పి నోట్ల రద్దు చేస్తే మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థకు పగిలిపోయింది. పైసనే. నల్లధనం ఎప్పుడు అంటున్నాము? అది గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టకపోతే నల్లధనం అంటున్నాం. కట్టకపోతే కట్టించుకో. అర్థమైందా? అట్లా ఇంట్లో రోడ్డు మీద తెచ్చివి, వాడు బిడ్డ పెళ్లికో ఇంకోటి దాచిపెట్టుకునే అవన్నీ చెల్లయ్య అంటివి. చెల్లయ్య అంటే ఆయనతో హార్ట్ అటాక్లు వచ్చి చచ్చిపోయారు, లేకపోతే లైన్లో పడి చచ్చిపోయారు. అంటే ఇంట్లో ఉన్న వాళ్ళని రోడ్ల మీద తెచ్చి చంపినావు కదా, ముచ్చే 50 దీని దేవని ఏడుస్తావు. ఎందుకు? ఎవడు చేయమన్నాడు? నీ ఇష్ట రాజ్యమా?
ఎందుకు చేసినావు? కేవలం ప్రతిపక్షాల దగ్గర పైసలు చెల్లుతాయి. ఆ క్రమంలో మొత్తం చిరు వ్యాపారస్తులని దొబ్బబడ్డాయి. అప్పటి నుంచి మన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. లేకపోతే ఇప్పటికీ 5 ట్రిలియన్ ఎకానమీ ఎప్పుడో అవుతుండే. నల్ల నీతులు ఎందుకు చెప్తున్నావు? అది ప్రతిపక్షాలు ఎందుకు కూడకూడదు? ఉంటే ఏమైంది? నువ్వు మంచి చేస్తే నీకే ఓటేస్తారు కదా. దట్స్ నాట్ కరెక్ట్. ఆలోచించండి మిత్రులారా. సో అట్లా దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పగొల్చిండు. ఎంతో మంది హిందువుల చావులకు కారణమైండు. కేవలం ప్రతిపక్షాల దగ్గర పైసలు చెల్లకూడదని డిమానిటేషన్ చేయడం వల్ల పైసనే, అది నల్లదైనా తెల్లదైనా దానికి విలువ ఉంటుంది. అది మనం వాడుకోవాలి. కానీ నువ్వు తినకుండా నేను తినకుండా మన కష్టాన్ని గంగపాలు చేస్తా అంటే అది కరెక్ట్ కాదు. ఓకే, ఆలోచించండి. ఆ విధంగా దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పగొల్చిండు, హిందువుల చావులకు కారణమైండు. ఓకే, హిందువుల సంపదను కాంగ్రెస్ మోడీ రాగానే ప్రభుత్వ రంగ సంస్థలకు నష్టాలు వస్తాయి అంటాడు. నష్టాలు వచ్చిన కారణం చూపెట్టి ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు నువ్వు నీ యొక్క గుజరాతీ దోస్తులకు జిందాల్ స్టీలోనికి లేకపోతే అదానికి ఇంకోనికి అమ్మే కంటే ఎక్కువ పైసలు ఇస్తాం, వేదాంత గ్రూప్కి కంటే ఎక్కువ ఇస్తాం రా అంటే వాడు 500 కోట్లు ఇస్తా అంటే 550 కోట్లు ఇస్తా అని కేరళ ప్రభుత్వం అన్నది, అక్కడ ఛత్తీస్గఢ్లో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది, జార్ఖండ్లో అన్నారు. అయినా అమ్మాడంట, వాడి దోస్తులకే అమ్ముతాడంట. ఆ ప్రభుత్వ రంగ సంస్థల మీద, ఎల్ఐసి మీద, బిఎస్ఎన్ఎల్ మీద, ఇంకో కంపెనీ మీద ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలకున్న భూములు, ఆస్తులు అమ్ముకున్నా మనకు లక్షల కోట్లు వస్తాయి. అట్లాంటిది నువ్వు అప్పనంగా ఫ్రీగా నీ దోస్తులకు ఇచ్చినావు. ఎందుకు ఇచ్చినావు? అందులో మెజారిటీ వాటాలు మోడీలయే. అదే ఇన్వెస్టిగేషన్ చేయరా సిబిఐ ఈడీ చేసి అంటే రాహుల్ గాంధీని పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయించిండు. అదే అట్లనే మహువా మొయిత్రా అడిగితే ఆమెను రద్దు చేయించిండు. నీ గోధీ మీడియాలు అన్ని, నేషనల్ మీడియా అన్నిట్లలో అదాని పెట్టుబడులు ఉన్నాయి. రవీష్ జర్నలిస్ట్ ఆయన నిజాలు చెప్తుంటే ఎన్డీటీవీలో ఆయన నిలగొట్టిపించినావు. పొద్దుగా లేస్తే ఈ రెగ్యులర్ మీడియాలు కానీ, బీజేపీ ఐటీ సెల్ సోషల్ మీడియాలు కానీ పొద్దుగా లేసి ఫేక్ ప్రచారం చేసి మతం పిచ్చి లేపి కాంగ్రెస్ మీద బురద తల్లి దేశ సొమ్ము దోసుకొని మళ్ళా గెలిచే ప్రయత్నం చేయాలి. రాహుల్ గాంధీ పప్పు అని ప్రూవ్ చేయడానికి ఎన్ని వేల కోట్లు, లక్షల కోట్లు ఖర్చు పెట్టిండో మీరు ఆలోచించండి. ఎందుకంటే ఆడ ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి ప్రజలు ఎంత దోసుకున్నా నాకే ఓటేస్తారు అని భ్రమ ఉన్నాడు. కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ కావాల్సిన అవసరం లేదు. ప్రతి రాష్ట్రంలో లోకల్ పార్టీలు ఉన్నాయి కదా, ఆ మిగతా అన్ని పార్టీలు కలిసి రేపు గఠబంధన్ ఏర్పాటు చేస్తాయి. కాంగ్రెస్ రాహుల్ గాంధీని చూసే ఓట్లు వేయాలని రూల్ ఏం లేదు కదా. కానీ అపోజిషన్ పార్టీలు అయితే ఉంటాయి కదా. ప్రతి రాష్ట్రంలో బీజేపీని వ్యతిరేకించే పార్టీలు ప్రతి రాష్ట్రంలో ఉన్నాయి. కాంగ్రెసే ఉండాల్సిన అవసరం లేదు అన్ని చోట్ల. ఆలోచించండి. ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టుడు. ఇప్పుడు ఇండియా కూటమి కింద వాళ్ళు వస్తే వాళ్ళని నితీష్ కుమార్ని ఇబ్బంది పెట్టుడు, లేకపోతే ఆడ దీదీని ఇబ్బంది పెట్టుడు, ఆడ కేజ్రీవాల్ని ఇబ్బంది పెట్టుడు. ఎందుకు చేస్తున్నాడు? ఆ యొక్క శిబు సోరెన్ కొడుకు హేమంత్ సోరెన్ ఇబ్బంది పెట్టుడు. ప్రతిపక్షంలో ఉన్నోళ్ళే తప్పులు ఎట్లా చేస్తారు? అధికారంలో ఒక్క బీజేపీ నాయకుల మీద ఐటీ దాడులు జరిగినాయా? సిబిఐ జరిగిందా? ఈడీ జరిగిందా? ఆలోచించండి. ఎందుకు? యూఆర్ అబ్యూజింగ్ యువర్ పవర్. ఏ పార్టీ వాడైనా వాడు ఎందుకు వస్తాడు? వాడు పైసలు వరవడానికి వస్తాడా? 10-20 రూపాయలు తింటారు. ఏ పార్టీ వాడైనా తింటాడు. మాకు 100 రూపాయలు ట్యాక్స్ కడితే 10-20 రూపాయలు తింటే మాకు బాధ అవుతలేదు కదా. నువ్వు మొత్తాన్ని దోసుకోతే మాకు బాధ అవుతుంది కదా. ఇంకా 10-20 రూపాయలు వాడు తిన్నాను మీదనేమో నీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తావు. అదే బీజేపీలో మొత్తం దోసుకున్నా సప్పుడు ఉండదు, చలి ఉండదు. ఎందుకు? ప్రజలు గమనిస్తలేరు అనుకుంటున్నావు మోడీ ఇవన్నీ? 10-15 రాష్ట్రాల కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అనుకుంటే అవన్నిటినీ వాళ్ళ ఎమ్మెల్యేని బెదిరించి సిబిఐ ఈడీ అని లేకపోతే లోపలేస్తా అని బెదిరించి వాళ్ళందరినీ బీజేపీలో జాయిన్ చేయించుకొని మళ్ళీ కాంగ్రెస్ ఏడు ఉందంటే ఏందిరా? నిన్ను ఎవడెన్నుకున్నాడు రా? ఇప్పటికి కూడా చెప్తున్నా, బీజేపీ మెజారిటీ రాష్ట్రాలు ఇప్పటికీ లేదు. మీరు ఏ రాష్ట్రం అనేది తీసుకోండి, ఈశాన్య రాష్ట్రాల్లో ఏది అక్కడ బీజేపీకి 1-2 సీట్లే ఉన్నాయి. అట్లనే దేశంలో సౌత్ ఇండియాలో లేనే లేదు బీజేపీ. నార్త్ ఇండియాలో కూడా చాలా రాష్ట్రాలు లేదు బీజేపీ. ఢిల్లీలో లేదు. సౌత్ ఇండియా చెప్తలేను, ఇక నార్త్ ఇండియా చెప్తున్నా. ఢిల్లీ లేదు, పంజాబ్ లేదు, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టి వచ్చినావు. బీహార్లో బలమైన పార్టీ కాదు, అక్కడ ఆర్జేడీది, అట్లనే లల్లు ప్రసాద్ యాదవ్ది. సో అట్లా వెస్ట్ బెంగాల్ లేదు, ఒరిస్సా లేదు, ఇంకా జమ్మూ కాశ్మీర్ అది కేంద్రపాలిత ప్రాంతం, లద్దాఖ్ అవన్నీ. సార్ లెక్క పెట్టండి. రాజస్థాన్లో మొన్న వచ్చినావు, ఛత్తీస్గఢ్లో మొన్న వచ్చినావు ఈ మతం పిచ్చి లేపి. అంతకుముందు లేనే లేదు. సో ఈ ఆడపాడేందిరా బీజేపీ? అక్కడ కూడా మధ్యప్రదేశ్లో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ, రాజస్థాన్లో కానీ అక్కడ కూడా కాంగ్రెస్ బలంగానే ఉంది. హిమాచల్లో లేవు. లెక్క పెట్టండి. కేవలం బీజేపీ ఆడుందిరా అంటే వాళ్ళ యొక్క రెగ్యులర్ మీడియాలో, ఈ పెయిడ్ సోషల్ మీడియాలో వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టుడే. ఇప్పుడు మహారాష్ట్రలో చూడండి,
గన్ను పెట్టి కాలుస్తున్నారు. మణిపూర్ చూడండి, డే టైంలో నగ్నంగా తీసుకొని రేపులు చేస్తున్నారు, కాలుస్తున్నారు. కర్ణాటక మొన్నటిదాకా అగ్నిపర్వతం లేకుండా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. సో బీజేపీ ఆడ ఉంటే ఆడ అగ్గి. యూపీ అయితే ఇక చెప్పనే వద్దు, పబ్లిక్లో పోలీసు వాడు ఉండగా కాల్చిరు. ఇదా 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 ఆటవికమా? మనకి ఇది ఇందుకోసమా మనం వాడు యోగి అయితే మొత్తం బుల్డోజర్ బాబా అని పేరు. బుల్డోజర్ చేస్తున్నాడు. వానికి ఎవడు ప్రతిపక్షం ఉంటే ఎవడు నచ్చకపోతే వాళ్ళ ఇల్లు కూలగొడుతున్నాడు. కూలగొట్టడానికి వచ్చినావు, కట్టడానికి వచ్చినావు గాడిద కొడుక. ఆలోచించాడు ప్లీజ్ ప్లీజ్. కాషాయం వేసుకుంటావు, నాకు సంబంధం లేదంటావు, మళ్ళీ వచ్చి ఇట్లా చేస్తావు. కరెక్ట్ అది? వాడి యూపీ పోయి మళ్ళీ మీరు బతికొస్తారో చూద్దాం. ఇక్కడ తిరుపతిలో ఏడ పైసలు ఎక్కువ వస్తాయని చెప్పి అయోధ్యకు పైసలు రావాలని ఎక్కువ కథలు పడ్డాడు. అయోధ్యను ప్రమోట్ చేసుకుంటుండు. అంటే దేశం పైసలని ఆ యొక్క వాళ్ళకే రావాలి, దేశ ప్రజల సొమ్మంతా. ఇప్పుడు తిరుపతి పోతే తిరుపతి తోటి బతుకుతాడు కదా, బతకొద్దు కదా. అయోధ్యలో ఆడే బతకాలి ఉత్తర భారతదేశం. సో అట్లా మనం 350 లక్షల కోట్లు కట్టినాం. జిఎస్టీలు, ఇన్కమ్ ట్యాక్స్లు, కార్పొరేట్ ట్యాక్స్లు, నాన్ ట్యాక్స్ రెవెన్యూస్, ఎక్సైజ్, పెట్రోల్ మీద ఎక్సైజ్ సుంకాలు, అవన్నీ అడిగిపోయినది తెలియదు. ప్రతి సంవత్సరం 15 నుంచి 17 లక్షలు అప్పు చేస్తుంది. అవి అడిగిపోయినాయి చెప్పినాం. సో అట్లా హిందూ ద్రోహి. సో అదేది చెప్పిన. సో నోట్ల రద్దు చెప్పిన. తర్వాత ఏది కాంగ్రెస్ వాడు కట్టిన ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్ముతున్నాడు. అమ్మి వాళ్ళ గుజరాతీ దోస్తులకు ఇచ్చేస్తున్నాడు. తర్వాత కాంగ్రెస్ వాడు మాక్సిమం గరిష్టంగా 18% జిఎస్టీ పెడతా అన్నాడు మన్మోహన్ సింగ్ గారు. పెడతా అంటే 28% చేశాడు. అప్పుడు జిఎస్టీ వ్యతిరేకించాడు, మళ్ళీ జిఎస్టీ పెట్టి 28% చేశాడు. అంటే ఒక ఫ్రిడ్జ్ 10,000 ఫ్రిడ్జ్ కొంటే కాంగ్రెస్ హయాంలో 1,800 ట్యాక్స్ కట్టేది. మోడీ హయాంలో 2,000, కాంగ్రెస్ హయాంలో 2,000 ట్యాక్స్ కడితే ఈ హయాంలో 3,000 కట్టాల్సి వస్తుంది. అర్థమైందా? ఆలోచించండి. ఫోన్ కొన్నా, మైక్రోవేవ్ కొన్నా, లేకపోతే వాషింగ్ మెషిన్ కొన్నా, అట్లా 18% 25% చేసిండు మోడీ. అట్లనే కాంగ్రెస్ వాడు పేదోడు బతకాలి, సామాన్యుడు బతకాలని చెప్పి చాలా వాటికి ట్యాక్స్ తీసుకోవాలి. పాలు, పెరుగు, బట్టలు, చెప్పులు ఇట్లాంటివి అవన్నిటి మీద ట్యాక్స్ పెంచేసిండు. 0 ఉంటే 5 చేసాడు. ఓకే, సో అట్లా 0 ఉన్నదాన్ని 5 చేసిండు, 5 ఉన్నదాన్ని 8 చేసిండు, 8 ఉంటే 12 చేసిండు, 12 ఉంటే 18 చేసిండు, 18 ఉంటే 28 చేసిండు. అన్ని జిఎస్టీలు పెంచేసిండు. తర్వాత కాంగ్రెస్ వాడు పెట్రోల్ మీద 9 రూపాయల చిల్లర ట్యాక్స్ 9 రూపాయలు తీసుకుంటే 33 రూపాయలు చేశాడు. వాడు 100 రూపాయలు డీజిల్ 100 రూపాయలు ఉన్నప్పుడు కూడా వాడు 60 రూపాయలకి ఇచ్చిండు. మనకి పెట్రోల్ వచ్చేది 60-70. వాడు $20 ఇంటర్నేషనల్ బ్యారల్ రేట్ అయినా మనకు 100 రూపాయలు అయింది. ఎంత ట్యాక్స్ తీసుకున్నాడో అర్థం చేసుకోండి. తర్వాత ఇది ఆ రిఫైనరీలన్నీ అదాని షేర్లే ఉంటాయి. తర్వాత కాంగ్రెస్ వాడు 3 రూపాయల ఎక్సైజ్ సుంకం తీసుకుంటే, ట్యాక్స్ తీసుకుంటే డీజిల్ మీద 33 రూపాయలు చేసిండు, 10 రెట్లు పెంచాడు. తర్వాత ఇక సిలిండర్ అయితే ఎవరు రోజు వాడతారు కదా, మీకు తెలుసు కదా, 460 రూపాయలు ఎంత ఉండే కాంగ్రెస్ హయాంలో, అది 1100-1200 చేసిండు. ఇంకా మళ్ళీ వస్తే 2000 చేస్తాడు కావచ్చు. సో అట్లనే కాంగ్రెస్ వాడు అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టి, నీటిపారుదల ప్రాజెక్టులు, నాగార్జున సాగర్, శ్రీశైలము, హీరాకుడు, బాక్రానంగలు, దామోదర్ వ్యాలీ, ఇంకా మిడ్ స్కేల్ ఉన్నాయి, చిన్న మిడ్ స్కేల్ పెద్ద చెప్తున్నా, మిడ్ స్కేల్ ఇవి ఇంకా చాలా ఉన్నాయి, 100 ఉన్నాయి. సో అట్లా మోడీ కట్టిన ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ పేరు చెప్పు, ఒక్క నీటిపారుదల. మరి ఇప్పటికీ చాలా నీళ్లు, వర్షం పడ్డ నీళ్ళని సముద్రంలో కలుస్తున్నాయి. మరి కలవకుండా మన రైతులు వాడుకునేటట్టు ఉన్నాయా? లేవు. చాలా కొన్ని రాష్ట్రాల్లో నీళ్ళకి ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు. మరి ఏమైనా చర్యలు తీసుకున్నావా? మరి అక్కడ చెరువులు దవ్విపించే ప్రయత్నం చేసినావా? ఏదైనా లాంగ్ టర్మ్ సొల్యూషన్, వాళ్ళు బతుకులు మార్చేది చూపెట్టినావా? మనం కాంగ్రెస్ వాడు ఆ బాక్రానంగలు కట్టడం వల్ల ఇలా హర్యానా, పంజాబ్ సస్యశ్యామలు అయిపోయినాయి. ఆడ మంచి పంటలు పండించుకొని బతుకుతున్నారు రైతులు. మన నాగార్జున సాగర్, శ్రీశైలం కట్టడం వల్ల మన దగ్గర పంటలు పండించుకొని బతుకుతున్నారు. గట్లాంటి ఒక్కడైనా కట్టినావా మోడీ? చెప్పండి. రాజస్థాన్ ఇంకా ఇబ్బంది పడుతుంది నీళ్ళ కోసం, ఒరిస్సా అంతంత మాత్రమే ఉంది. అట్లా చాలా రాష్ట్రాలు ఉన్నాయి. మరి వాళ్ళ బతుకులు మార్చడానికి ఏమైనా పెద్ద చర్యలు తీసుకున్నావా? తీసుకోవాలి. ఎంతసేపు హిందూ ముస్లిం చెప్పురా అయ్యా. కాంగ్రెస్ వాడు కట్టిన ఇన్ని చెప్తున్నా కదా, అలా ఇప్పుడు కాంగ్రెస్ వాడు పెట్టిన నాగార్జున సాగర్ల పంటలు పండించుకుంటున్న వాళ్ళు, లేకపోతే ఆ యొక్క శ్రీశైలం కింద, లేకపోతే హీరాకుడు కింద, బాక్రానంగల్ కింద పంటలు పండించుకొని తింటున్న వాళ్ళు హిందువులు కాదురా మోడీ? లుచ్చా? చెప్పండి మిత్రులారా ప్లీజ్. కాంగ్రెస్ మోడీ కట్టిన బడి పేరు, మోడీ కట్టిన ఎయిర్పోర్ట్ పేరు, మోడీ కట్టిన
ఎయిర్పోర్ట్లు ఇన్ని కట్టినా మనీ కట్టినా ఉంటాయి. ఒక్కటి చెప్పమని అదనంగా మనకి ఒక్క ఎయిర్పోర్ట్ మన రాష్ట్రంలో వచ్చింది చెప్పండి మోడీ వచ్చినాక. అట్లా ఏ రాష్ట్రం అన్నా తీసుకోండి. మోడీ కట్టిన ఐఐటీల పేర్లు, మోడీ కట్టిన ఎయిమ్స్ల పేర్లు, మోడీ కట్టిన సెజ్ల పేర్లు, మోడీ పెట్టిన నవోదయ విద్యాలయ పేర్లు ఒక్కటి చెప్పండి ప్లీజ్. ఓకే, అవి కూడా పేకే చెప్తాడు. కాంగ్రెస్ కట్టినాయని మోడీ కట్టినాయని అబద్ధం చెప్తాడు, లేకపోతే వాటి పేర్లు మారుస్తాడు. నెహ్రూ గారు తమ ఆస్తులని దేశానికి ఇస్తే వాటి పేర్లు మార్చేస్తాడు. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న ఉంటే దాని పేరు మార్చేసాడు. ఎంత ఘోరం అంటే, నెహ్రూ గారు అయితే ఆయన మొత్తం ఆ యొక్క తీన్మూర్తి భవనము అది అఫీషియల్, అది అధికారిక భవనం, అది కాకుండా ఆయన ఆనంద్ భవనం అన్ని ఇచ్చేసిండు దేశానికి. ఆయన జీవితాన్ని అర్పించిండు, ఆయన యొక్క ఇల్లులు ఆస్తులు కూడా ఇచ్చేసిండు. ఆయన మీద బురద ఆలుతాడు. ఎంత దేశానికి సేవ చేసిండు, ఎన్నేళ్ళు జైలు జీవితం గడిపిండు. మొదటి ప్రధాని 17 ఏళ్ళు పరిపాలించిండు. ఇలా భారతదేశంలో ఇవన్నీ మనం ఇప్పుడు చెప్తున్న అన్నిటికీ ఉండడానికి కారణం ఆయననే. ఆయన ముందు దీర్ఘ ఆలోచనలతోటే పంచవర్ష ప్రణాళికలు కాన్సెప్ట్ రష్యాలో స్టాలిన్ పెట్టిన ఆయన చూసి ఇట్లా అన్ని మనకు ఏ రంగంలో మనం బలహీనంగా ఉన్నామో అవన్నీ స్థాపించడానికి చాలా కృషి చేసి ఫండ్స్ రిలీజ్ చేసి ఇవాళ ఉక్కు కర్మాగారాలు ఉన్నాయి, ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇవాళ ఇన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి, డిఆర్డిఓలు ఉన్నాయి, ఇస్రోలు ఉన్నాయి. అన్నిటికీ మూల కారణం నెహ్రూ గారే. గాంధీ గారు ఒక స్థాయిలో ఇది ఏమంటారు, కెనడాకి ఇచ్చినట్టు, ఆస్ట్రేలియాకి ఇచ్చినట్టు, ఈ యొక్క ఐర్లాండ్కి ఇచ్చినట్టు డొమినియన్ స్టేటస్ ఇస్తా అంటే ఒప్పుకున్నారు. నెహ్రూ గారు ఒప్పుకోలే. ఫుల్ ఫ్రీడమ్ కావాలి మాకు, నీ ఊసు జాడ కూడా ఇక్కడ దరిదాపులు కనిపించద్దు, పూర్ణ స్వరాజ్యం కావాలని గాంధీ గారిని ఒప్పించాడు, కొట్లాడిండు. 1929లో కాంగ్రెస్ పార్టీకి ప్రెసిడెంట్ అయినాక రావి నది యొక్క నది ఒడ్డున లాహోర్ అక్కడ జాతీయ జెండాను ఎగరేసి భారతీయుల స్వతంత్రాన్ని ప్రకటించుకొని భారతీయులందరూ భారతీయ జెండాను ఎగరేయాలని చెప్పిండు. చెప్పిన తర్వాత రాజ్యాంగానికి సంబంధించిన రాజ్యాంగం రాసే ప్రయత్నం చేసిండు. ఆయన రాసిన పాయింట్స్నే ఈ యొక్క రాజ్యాంగ పీఠిక కింద పెట్టారు. అర్థమైందా? సో అట్లా ఎవరెవరు టాలెంట్ ఏందో గుర్తించి అంబేద్కర్ గారిని న్యాయశాఖని అట్లనే రాజ్యాంగ రచన బాధ్యతను అప్పచెప్పిండ్రు. పటేల్ గారికి అవన్నీ స్వతంత్ర రాజ్యాలని కలిపే ప్రయత్నం ఆ బాధ్యతను అప్పచెప్పిండు హోంశాఖగా. సో అట్లా అనేక రకాలుగా దేశాన్ని నిర్మించినటువంటి మహనీయుని, తన జీవితాన్ని దేశం కోసం అర్పించిన మహనీయుని మీద ఈ బురదలతో అంటే ప్రపంచ దేశాలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటాయి నెహ్రూ గారిని. రష్యా, సోవియట్ యూనియన్, అమెరికా కొట్లాడుతుంటే మాకు ఇప్పుడే స్వతంత్రాలు వచ్చినాయి, మీరు ఏమైనా కొట్లాడుకొని సాగుండ్రి, మాకు అనవసరం, మా దేశాన్ని అభివృద్ధి చేసుకుంటాం అని చెప్పి అలీన విధానాన్ని ప్రవేశపెట్టి నాన్ అలైన్మెంట్, మేము ఇటు దిక్కుంటాము అటు దిక్కుంటాం, మా పని మేము చేసుకుంటాం, మేము మీ మధ్యలో రాము అని చెప్పి ఐక్యరాజ్య సమితి స్థాపనకి, ఐక్యరాజ్య సమితిలో కీలక పాత్ర పోషించి ఐక్యరాజ్య సమితిని ప్రపంచ నాయకుడిగా ఎదిగిండు. ప్రపంచ దేశాలన్నీ ఇప్పటికి గుర్తిస్తాయి, ఇప్పటికి గౌరవం ఇస్తాయి నెహ్రూ గారికి. ఆయన జైల్లో కూర్చుండి ఎన్నో పుస్తకాలు రాశాడు. బిడ్డకి భారతదేశ చరిత్ర గురించి, ప్రపంచ చరిత్ర గురించి లెటర్లు రాశాడు. ఆ లెటర్లు అన్ని తర్వాత తీసుకొని పుస్తకంగా ప్రచురించారు. అర్థమైందా? అట్లాంటి మహనీయుని మీద ఆయన కాలి కొనగోటికి కూడా సరిపోరు. ఇప్పటికీ మీరు ఈబేలో కొండి, ఇంకో దగ్గర కొండి, ఆయన పుస్తకాలు $1,000 అమ్ముడుపోతున్నాయి. అట్లాంటి మహనీయ ఆయన ఫోటోలు అమ్ముకొని, సుభాష్ చంద్రబోస్ గారిది మన నెహ్రూ గారిది ఫోటోలు అమ్ముకొని దాని మీద వచ్చిన పైసలతోటి కాంగ్రెస్ మీటింగ్లు పెట్టాడు గాంధీ గారు. అంత క్రేజ్ ఉండేది పబ్లిక్ ఆయన మీద. అట్లాంటి మహనీయుని మీద ఎట్లా బురద వెళ్తావురా? సుభాష్ చంద్రబోస్ గారు అక్కడ విదేశంలో ఆయన ఇండియన్ నేషనల్ ఆర్మీ కింద పెట్టుకొని, INA కింద పెట్టుకుంటే, ఆజాద్ హిందూ ఫౌజ్ కింద, అందులో కూడా గాంధీ గారి పేరు, నెహ్రూ గారి పేరు, ఝాన్సీ గారి పేరు, వాటి బ్రిగేడియర్ల పేరు, ఆ యొక్క బటాలియన్ల పేర్లు పెట్టుకున్నారు. ఇంతమంది గౌరవం ఇస్తుంటే ఆ చరిత్ర మీద బురదలతో ఎవరిని పడతావు? నువ్వేం చేసింది లేదు, పీకింది లేదు. నీకు రావు ఒక చిన్న ఏజ్ రాదు మోడీకి, ప్రెస్ కాన్ఫరెన్స్ రాలేడు. చిన్నపిల్లలు గ్లోబల్ వార్మింగ్ గురించి అడిగితే నువ్వేదో వేరే చెప్తావు, నాలి అంటావు, వాళ్ళకి భూమిలోకి వెళ్ళి గ్యాస్ వచ్చిందంటావు, మోరీలోకి వెళ్ళి డిగ్రీలు ఫేక్ చూపెడతావు. వాడు అక్షయ్ కుమార్ని తీసుకొని వచ్చి మామిడి పండు కోసుకొని తింటావా, జుర్రుకొని తింటావా అని అడుగుతాడు. వాడికి ప్రశ్న, నీ బటువా అంటే అదే పర్సు జేబులో పెట్టుకుంటావా, గివా దేశ ప్రధాని అడిగే ప్రశ్నలు. మన్మోహన్ సింగ్ గారి ఇంటర్వ్యూ చూడండి, రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్ చూడండి. ఏంది
ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే వరుతా ఉంటావు ఆ యొక్క మన్ కీ బాత్లో. జనాలకు కావాల్సిన జన్ కీ బాత్, జనాలకు మధ్యలోకి వచ్చి చెప్పు మేము అడిగిన ప్రశ్నలకి. చెప్పలేవు నీవు, ఎందుకంటే నువ్వు చూసుకుంటావు, నువ్వు చదివే బాపతి. దిస్ ఇస్ నాట్ కరెక్ట్, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఆలోచించండి ఫ్లవర్. సో ఇది నీటిపారుదల ఇప్పుడు ఇది కాంగ్రెస్ వాడు పెట్టిన ఎయిర్పోర్ట్లలో ఎక్కిపోతున్న హిందువులు కాదురా. కాంగ్రెస్ వాడు కట్టిన సీపోర్ట్లు, లేకపోతే కాంగ్రెస్ వాడు కట్టిన సెజ్జులు, చెప్పండి. కాంగ్రెస్ పెట్టిన ఇవన్నీ పేర్లు చెప్పినా కదా, అవన్నిట్లలో చదువుకుంటున్న వాళ్ళు ఐఐటీలలో, ఎయిమ్స్లలో, నవోదయ విద్యాలయాలు హిందువులు కాదురా. నువ్వు హిందువులకు చేసింది ఏంది, కాంగ్రెస్ వాడు హిందువులకు చేసిన చెడు ఏంది? అందరూ సమానం రా అంటే తప్ప, అన్నదమ్ములు లెక్క అందరం ఒకటే దేశంలో ఉన్నప్పుడు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా అందరం అన్నదమ్ములు లెక్క ఉందామంటే కొట్టుకద్దామంటే అని వీడు అంటుండే మోడీ. కాదురా, అన్నదమ్ములు లెక్క బతుకుదాం, వాళ్ళు కూడా భారతీయులే, వాళ్ళు కూడా భారత చట్టాలు పాటిస్తారు. మోడీ అనేటోడు ముస్లింస్కి, భారతదేశంలో ఉన్న అందరికీ, క్రిస్టియన్స్కి, జైనులకి, బౌద్ధులకి కూడా ప్రధాని అని చెప్పడం తప్ప, అందరం మంచిగా ఉందామనడం తప్ప, కొట్టుకదొద్దామనడం కరెక్టా? మరి అన్ని దేశాలలో ఉన్న హిందువులను ఎలగొడతారు ఆయా దేశాలు. తీసుకుందాం అట్లా. మా భారతదేశానికి ఈ హిందువులకి ఏ పెట్రోల్ అమ్మమంటారు, అప్పుడు తీసుకుందాం అట్లా. ఏం మీ వస్తువులు ఒక్కటి కూడా కొనము అంటారు హిందువులే, అప్పుడు ఎట్లా దీన్ని బతుకుతావు, ఏం చేసి బతుకుతావు? అరే వాళ్ళు ఏ దేవుని మొక్కుకుంటే మనకు వచ్చే నష్టం ఏందిరా? నీకు నచ్చిన దేవుని నువ్వు మొక్కంగా వాళ్ళు వద్దంటురా? అంటలేరు కదా. నీకు నచ్చిన దేవుని నువ్వు మొక్కు, వాళ్ళకి నచ్చిన దేవుని వాళ్ళు మొక్కుంటారు. కొట్లాట ఎక్కడిది? దానివల్ల నాకు నష్టం జరిగినప్పుడు, నేను ఏ దేవుని మొక్కున్నా వాళ్ళకి నష్టం జరిగినప్పుడు, ఇప్పుడు నేను అమెరికాలో ఉన్నా, ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకున్నా, మాట్లాడుతున్నా, నన్ను ఎవడొచ్చి ఇబ్బంది పెడుతుర్రా? ఆలోచించండి ప్లీజ్ ప్లీజ్. మన ప్రయారిటీ, మనం ట్యాక్సులు కడుతుంది ప్రభుత్వానికి, మన బతుకులేమో మారుస్తాయేమో కానీ నీకు మతం మీద అంత పిచ్చి ఉంటే ఓ పూజారిగా, మఠాధిపతిగా, శంకరాచార్య లెక్క, ఇంకో ఆది శంకరాచార్య లెక్క, ఇంకో ఆయన లెక్క, అప్పుడు పొద్దుగాలేస్తే పరిపూర్ణానంద లెక్క, చిన్నజీఆర్ లెక్క నువ్వు కూడా ఒక మఠం పెట్టుకో, పీఠం పెట్టుకో, ఇక నువ్వు మత ప్రచారం చేసుకోవద్దన్నాడు. నువ్వు ప్రధానివి కదా, అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి ప్రధానివి కదా. మేము కట్టిన ట్యాక్స్లకు లెక్క చెప్పిన ఆడ కూర్చుని పెట్టినాం కానీ, మాకేదో గుజరాత్ బాగా చేసినావు అంటే వాడు స్కాములు చేసిన బురద తలితే నువ్వేదో చేస్తావని నీకు ఆడ కూర్చుని పెట్టినాం కానీ, నీకు నిజంగా మతం మీద అది ఉంటే నువ్వు కూడా ఒక కాషాయం వేసుకో, ఒక మఠాధిపతో, పీఠాధిపతో, ఒక చిన్న జీఆర్ఓ ఎవడొద్దన్నాడు? పొద్దుగాలేస్తే మతం గురించే మాట్లాడు, ఇది కన్వర్ట్ చేస్తున్నారు, వాడు ఇంకోటి చేస్తున్నారు, పొద్దుగాలేస్తే చెప్పు. నువ్వు ప్రధాని కదా, అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి కదా. మరి ఏం చేద్దాం? 70% సిక్కుల సైన్యంలో తీసేద్దాం మళ్ళా? గాడిది కొడుకులు, సిగ్గు శరం లేదు. సో మోడీ అధికారానికి వచ్చిన తర్వాత విదేశీ బ్యాంకుల్లో కాంగ్రెస్ వాడు దోసుకున్న సొమ్ము తెచ్చేస్తే, విదేశాల్లో దాచుకున్న నల్లధనం తెచ్చేస్తే ఒక్కొక్కరి అకౌంట్లో 15 లక్షలు వస్తాయన్నాడు. మరి ఆ దాచిపెట్టుకున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోలే. మరి 15 లక్షలు కాదు కదా, 1 లక్ష కూడా తెచ్చేయలే. పైగా విదేశాల్లో మోడీ వచ్చినాక విదేశాలకు పారిపోయిన యొక్క వీళ్ళ సంఖ్య, ఇప్పుడు నీరవ్ మోడీ అనేటోడు ఎవరికి దొరుకుతాడు? సుష్మితా సేన్కి దొరుకుతాడు కానీ నరేంద్ర మోడీకి దొరకడు. వాళ్ళని భారతదేశం తీసుకురావడానికి విజయ్ మాల్యాని, నీరవ్ మోడీని ఒక్క ప్రయత్నం మోడీ చేసిండా చెప్పండి నాకు. అంత ఆ పారిపోయిన వాళ్ళందరూ గుజరాత్లో ఎందుకుంటారు? ఫస్ట్ థింగ్, వాళ్ళు బ్యాంకుల దగ్గర అప్పు చేసి వాడు సొమ్మంతా వాడు ఎత్తుకోపోతే మేము కట్టిన జిఎస్టీలు బ్యాంకులకు కడుతున్నాడు. అట్లా 25 లక్షల కోట్లు మనం జిఎస్టీలు కట్టిన అన్ని తీసుకుపోయి ఆ గుజరాతీ వ్యాపారులు ఎత్తుకోపోతే ఆ గుజరాతీ వ్యాపారుల పేరు మీద బ్యాంకులకు కడుతున్నాడు. వాడిని తెచ్చే ప్రయత్నం ఒక 1% చేయలే. ఈ యొక్క స్విస్ బ్యాంకుల వీటిలలో ఆ స్విస్ బ్యాంక్ నుంచి డబ్బులు తెచ్చే ప్రయత్నం చేయలే. మోడీ వచ్చినాక విదేశంలోకి ఈ అక్రమంగా దోసుకుపోయినాయి ఇంకా పెరిగినాయి కానీ తగ్గలే. మరి ఏంద్రా అట్లా చెప్పినామంట? జుమ్లా అంట, అట్లనే చెప్తారంట. ఆ భాషను ఎన్నికల ముందు ప్రచారంలో అట్లా చెప్తారంట కానీ అట్లా చేయరంట. అది చెప్పడానికి తెలుసా అంట, వినే ప్రజలకు కూడా తెలుసా అంట. జుమ్లా అంటాడు అమిత్ షా వచ్చి. ఇది పరిస్థితి. ఇట్లా అన్ని అడిగితే నేను హిందువుని కాదు, లేకపోతే నేను దేశద్రోహిని, వాని దోపిడీని ప్రశ్నిస్తే నేను దేశద్రోహిని, నేను హిందువు కాదు. నీ బీజేపీ పార్టీ పుట్టక ముందు మా తాత ముత్తాతలు మొక్కుంటున్నాం మాకు నచ్చిన దేవుణ్ణి. నీ బీజేపీ పార్టీ ఎత్తేసినా కూడా మేము మొక్కుంటాం. నువ్వు చెప్తే ఆపము, నువ్వు వద్దంటే ఊరుకోము. గాడిది కొడుక. 13 ప్రధానులు చెప్పినది. గుజరాతీ మిత్రులకు మేలు రైతుల నల్ల చట్టాలు చెప్పిన 700 మంది రైతులు చంపాడు.
ఎమర్జెన్సీ కింద మనం దాచిపెట్టుకుంటే ఆ పైసలు ఎత్తుకోండు రిజర్వ్ బ్యాంక్ దగ్గర. ఆయన అంటే ఆయన తీసేసి ఇంకొని పెట్టుకున్నాడు. ఉర్జిత్ పటేల్ ఆయన ఇంకో ఆయన ఉంటే తీసేసి, ఉర్జిత్ పటేల్ ఉంటే తీసేసి ఇంకో ఆయన పెట్టుకున్నాడు ఆర్బీఐ డైరెక్టర్గా. ఎందుకంటే ఎమర్జెన్సీ కోసం మనం విదేశీ దాచిపెట్టుకుంటే అది తీసుకొని ఎన్నికలకు వాడుకున్నాడు. బీజేపీ ఫండ్ లెక్క వాడుకున్నాడు. ఇక దేశంలో జరిగే అన్ని దాడులు ఈ గాడి కొడుకులు చేయించారు. వాటి మీద విచారణలు ఉండేవి, మసాలు ఉండేవి. పుల్వామా మీద విచారణ జరిగిందా? జరగదు. ఆయన బీజేపీ గవర్నరే సత్యపాల్ మాలిక్ ఆయన చెప్తే వీడు మనం ఎయిర్ లిఫ్ట్ చేద్దాము, హెలికాప్టర్ తీసుకోదామంటే నువ్వు ఎందుకు నోరు మూసుకో అని చెప్పిండు. అంటే వీళ్ళే కావాలని పథకం ప్రకారం చంపించారు. అది ఆర్మీ వాళ్ళు చెప్తారు కదా, ముందు రోజు ఎందుకు పోస్టులు లేదు అక్కడ అది ఉంటుంది కదా వాచ్ చేసేది, ఎందుకు లేదని అడిగారు. దేశంలోకి 200 కేజీల ఆర్డీఎక్స్ వస్తే దాన్ని విచారణ జరగదా? ఆలోచించండి. కరెక్ట్ ఎన్నికల ముందు ఎందుకైతాయి అది ఆలోచించండి ఫస్ట్. ఇలా చెప్పుకుంటూ పోతే మోడీ అన్యాయాల అక్రమాల మీద పుస్తకాలు రాయొచ్చు మిత్రులారా. ఆలోచించండి. ఓకే, ఆలోచించండి ప్లీజ్. సో అది మిత్రులారా. సో అట్లా వాళ్ళ యొక్క ద్రోహాలు ఎన్ని ఉన్నాయి. ఎంతసేపు చరిత్ర మీద బురదలు తప్ప నీకు ట్యాక్సులు కట్టినప్పుడు వాటికి లెక్క చెప్పాలి, వాటి గురించి ఆలోచించాలి. కానీ ఎంతసేపు కాంగ్రెస్ మీద ఎన్ని రోజులు తలుతారా? ముస్లిం షెడ్డోడు కాంగ్రెస్ షెడ్, అది ఎన్నేళ్ళు తలుతావు? ఇవాళ దేశంలో స్వతంత్రం వచ్చేటప్పుడు అందరికీ తెలుసు. నువ్వు ఎంత బురద వెళ్ళినా 1947లో ఇండియా ఎట్లుండే, ఏ రకంగా ఉండే భారతదేశం బ్రిటిష్ వాడు పోయేటప్పుడు ఎన్ని ఊర్లకు కరెంట్ ఉండే, ఎన్ని ఊర్లకి రోడ్డు సౌకర్యం ఉండే, ఎన్ని ఊర్లకు యొక్క బేసిక్ ఫెసిలిటీస్ ఉండే. కలరా వచ్చేది, మసూచి వచ్చేది, ప్లేగు వ్యాధి వచ్చేది, ఒక గత్తర్ వచ్చేది, ఊర్లు కొట్టుకోవేటి, ఒక కాలినడకన పోయేవాళ్ళు, గుడ్డి దీపం ముందర కూర్చొని చదువుకునేటోళ్ళు. ఒక ఉన్నతమైన విద్య లేదు. నెహ్రూ గారి కాలంలో మొత్తం ఎన్ని స్కూళ్ళు స్థాపించిండో, అన్ని స్కూళ్ళల్లో ఈ యొక్క ఇది ఫుడ్ సౌకర్యం కల్పించడం. ఉట్టినే ఓటేస్తారా? నెహ్రూ గారు ప్రతి 1952 నుంచి ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ యొక్క వేరే పార్టీలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ కంటిన్యూస్ ఎందుకు ఓటేసారు? ప్రజలకు వాళ్ళు చేసిన మంచి పనుల వల్ల వాళ్ళకి లబ్ధి చేకూరితేనే కదా, లేకపోతే వేయకపోతారు కదా ఓట్లు. మీ బీజేపీ ఎప్పటి నుంచో ట్రై చేసినా వేయలే కదా ఓట్లు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి కాంగ్రెస్ వాడు ఏం చేసిండో ఏం చేయలేదో. 1947 నుంచి ఇప్పటి వరకు కట్టినాయని కాంగ్రెస్ వాడు కట్టిండు. ఆధునిక భారతదేశాన్ని అంతకుముందు స్వతంత్రం రాకముందు మొఘలులు, లేకపోతే శాతవాహనులు, కాకతీయులు, అట్లా అనేక మంది కట్టారు. చోరులు, చాళుక్యులు, యొక్క కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీలు. అది స్వతంత్రం ముందు. స్వతంత్రం వచ్చినాక భారతదేశంలో మెజారిటీగా కాంగ్రెస్ వాడు కట్టాడు. అట్లా మోడీ కానీ వాజ్పేయి గారు ఏం కట్టారో చెప్పమని అడుగుతున్నాను నేను. సున్నా. ఎంతసేపు హిందూ ముస్లిం గొడవలు, ప్రజలు కట్టిన ట్యాక్సులు దోసుకోవడం తప్ప గుజరాతీ నాయకులు, గుజరాతీ వ్యాపారులు, అదేవిధంగా ఆర్య బ్రాహ్మణులు వీళ్ళే దోసుకుంటారు దేశ సంపద. లేదు నేను చెప్పిన తప్పు అయితే ఇప్పుడు ఈ యొక్క మొత్తం మోడీ వచ్చినాక ఈ లాస్ట్ 10 yearsలో ఈ యొక్క మన యొక్క 350 లక్షల కోట్ల ప్రజల సంపద ఏమైందో చెప్పమనండి. చేసిన అప్పులు కానీ, ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ దగ్గర దోసుకున్న సొమ్ము కానీ, మనం కట్టిన ట్యాక్సులు కానీ. లేదు వాజ్పేయి గారి టైంలో ఏం కట్టినో చెప్పమనండి. సో అంటే బీజేపీ అనేది దోసుకునే పార్టీ. వాడి దోపిడి నుంచి దృష్టి మరల్చడానికి హిందూ ముస్లిం గొడవలు పెడతాడు. వాటిలో పడకూడదు. సౌత్ ఇండియాలో పడతలేము, తెలుగు ఇంతో అంతో ఆలోచన శక్తి ఉన్నలం కాబట్టి. నార్త్ ఇండియాలో అమాయకులు ఎడ్డోళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి మనమే యొక్క వరి నాట్లు వేయడానికి ఆడోళ్ళకి తక్కువ పైసలు మనము చాలా తక్కువ ఇస్తారు. ఆ పైసల కంటే తక్కువ, ఇంకా తక్కువ ఈ బీహార్ వాళ్ళు, యూపీ వాళ్ళు వచ్చి పని చేస్తున్నారు మన దగ్గరికి. ఒరిస్సా వాళ్ళు ఎందుకు వస్తారు అంటే ఆ మాత్రం పైసలు కూడా బీజేపీ పరిపాలించే రాష్ట్రాల్లో వస్తలేవు వాళ్ళకి అని అర్థం చేసుకోండి. అంటే వాళ్ళ యొక్క అమాయకత్వము, వాళ్ళని ఓటేయకపోతే బుల్డోర్ గుద్ది చంపుతా అని బెదిరిస్తే భయపడేటోళ్ళు, లేకపోతే విషయ పరిజ్ఞానం లేని వాళ్ళు, సోషల్ మీడియాలో కానీ రెగ్యులర్ మీడియాలో వచ్చింది కానీ ఎవడేం చెప్పినా గుడ్డిగా నమ్మేవాళ్ళు, చదువు లేని వాళ్ళు, గంత అమాయకులు ఉన్నారు ఉత్తర భారతదేశంలో అని అర్థం. నేను చెప్తలేను. బీజేపీ పార్టీ యొక్క కేరళలో ఉన్న బీజేపీ పార్టీ అధ్యక్షుడు చెప్పాడు, ఎందుకురా కేరళలో మీరు ఇక్కడ వస్తలేరు సౌత్లో కేరళలో అని అడిగితే, ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు అని అంటాడు. అంటే ఉత్తర భారతదేశం ఉన్న వాళ్ళకి కూడా మనకు ముచ్చట అర్థమయ్యేటట్టు చెప్తే బీజేపీ అనేది భూస్థాపితం అవుతుంది. సింపుల్. అర్థమైందా? అంటే కాంగ్రెస్ వాడు చేయాల్సింది ఏంటంటే సోషల్ మీడియాని, ఉత్తర భారతదేశంలో మంచి కాంటెంట్ క్రియేటర్స్ని, దాన్ని బీజేపీ వాళ్ళు చేసే దుష్ప్రచారాలకి, లేకపోతే డే టు డే ప్రజా సమస్యల మీద ఇంకా సామాన్యులకు అర్థమయ్యే భాషలో వాడి సోషల్ మీడియా గుడ్ కాంటెంట్ క్రియేటర్స్ని ఇంప్రూవ్ చేసుకుంటే బీజేపీని 2 నిమిషాల్లో లేకుండా చేసేయచ్చు.
బీజేపీని భూస్థాపితం చేయాలంటే ప్రజలకి చైతన్యం చేయాలి, ప్రజలకు విషయం అర్థమయ్యేటట్టు చెప్పాలి. సింపుల్. సో అది మిత్రులారా, మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేయడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తా. ఓకే, సో నేను ఇంతసేపు మాట్లాడుతున్నా అంటే నేను ఎంత రీసెర్చ్ చేసి ఉంటా, ఎంత అవగాహన అనాలిసిస్ చేసి ఉంటా, ఎన్ని కూర్చొని రాసుకుని ఉంటా. సో తప్పకుండా నా వంతు నేను ప్రయత్నం చేస్తా. ఓకే, మెరుగైన సమాజాన్ని నిర్మించుకుందాం. నా కొడుకుని బిడ్డను అమెరికాకో లేకపోతే లండన్కో పంపిస్తా, యూకే పంపిస్తా కాదు. ఒకప్పుడు మన భారతదేశంకి ఎంతమంది తెలుసా, నలంద తక్షశిల అనే వాళ్ళు అంటారు కానీ తక్షశిల. ఓకే, తక్షశిల కానీ నలంద కానీ, నలందనేమో బీహార్లో ఉంది. అదే కాంగ్రెస్ వాడు ఆ నలందాన్ని కూడా మంచి మళ్ళా కొత్త యూనివర్సిటీ నలంద కాంగ్రెస్ వాడు పెట్టిండు, అమర్త్య సేన్ అందులో దానికి అడ్వైజర్గా పెట్టి. ఓకే, సో అట్లనే తక్షశిల. సో అందులో రెండిట్లలో బుద్ధిజం అనేది బాగా ప్రాబల్యంగా ఉంది. సో ఆ తక్షశిల నగరాన్ని నిర్మించింది లవకుశుని యొక్క వాళ్ళ సంతతి వారని చెప్తారు నగరాన్ని. కానీ ఆ యొక్క తక్షశిల యూనివర్సిటీ ఏదైతుందో అక్కడనే చాణక్యుడు వీళ్ళందరూ చదువుకున్నారు. సో అప్పట్లో కొద్దిమంది రాజులు బుద్ధిజాన్ని పాటించేవాళ్ళు. ఎందుకు ఆ బుద్ధిజం చెందిన ఎందుకు పోయారు? ఇదే మళ్ళీ ఆర్యబాపనోడు. ఆర్యబాపనోడు ఏం చేస్తాడంటే వీడి నమ్మకం ఏంటంటే దేవుళ్ళు పైన ఉంటారు. మీరు వేదాలు చదవండి, ఉపనిషత్తులు చదవండి, రామాయణ మహాభారతం తర్వాత వచ్చినాయి. ఫస్ట్ హిందుత్వానికి యాక్చువల్ ఒరిజినల్గా ఉన్నాయి వేదాలు. ఓకే, మీరు వేదాలు చదవండి, వేదాలలో ఎక్కడన్నా శివుడు కానీ ఈ యొక్క రాముడు కానీ ఇంకో దేవుని పేర్లు ఎక్కడా ఉండవు. ఓకే, మీరు అంటే ఆ యొక్క ఇంద్రుడు వరుణుడు ఇట్లా ఉంటాయి. తర్వాత ఈ యొక్క యజ్ఞాలు యాగాలు ఉంటాయి. సో వాళ్ళు ఇక్కడ ఈ పర్షియా దేశం నుంచి ఇక్కడికి వచ్చి మధ్య ఆసియా నుంచి ఇక్కడికి వచ్చారు. ఇది ఒక అరౌండ్ అంటే క్రీస్తు పూర్వము అంటే శకము కామన్ ఎరా. ఓకే, శక సంవత్సరం కంటే అంటే ఆ యొక్క క్రీస్తు పూర్వము ఒక 600 సంవత్సరాల కింద జైన మతం బుద్ధ మతం పుట్టినాయి. అంతకంటే ఇంకొక 1000 సంవత్సరాలు అంటే ఇదొక 2000 చిల్లర ఇప్పుడు, తర్వాత అదొక 1500 అంటే 3500 సంవత్సరాల కింద ముచ్చట. ఓకే, సో ఆ 1000 సంవత్సరాలు అంతకంటే ముందున్నది, ఆ 1500 సంవత్సరాల కంటే ముందున్నది మళ్ళా ఇది ఇండస్ సివిలైజేషన్, సింధు నాగరికత. అంతకుముందు వాళ్ళందరినీ ఎలగొట్టి వీడు యుద్ధానికి వస్తే వీళ్ళతో కొట్లాడలేక వాడు ఈ యొక్క కింది సౌత్ ఇండియాకి వచ్చాడు, దక్షిణ భారతదేశంకి వచ్చాడు. సో ఆ విధంగా ఈ యొక్క ఆర్య బ్రాహ్మణులు భారతదేశంకి వచ్చారు. భారతదేశం సరైన వాతావరణం బాగాలేకనో, లేకపోతే వాళ్ళని వేరే వాళ్ళు కొట్టడం వల్లనో, లేకపోతే వాళ్ళు నోమాడ్స్గా ఉండి దేశదిమ్మర్లుగా ఉండడం వల్ల వాతావరణం సరిగ్గా లేక ఇప్పటికి ఉంటారు అక్కడ. కర్గిస్తాను, కజకిస్తాన్ ఇవన్నీ పర్షియా దేశం కింద, పర్షియా సామ్రాజ్యం కింద ఉండేవి. సో అట్లా వాళ్ళు కొంతమంది జర్మనీకి పోయారు, కొంతమంది యూరప్కి పోయారు, మిగతా దేశాలకి, కొంతమంది ఇక్కడ మన దేశంకి వచ్చినారు. సో వాళ్ళతోటి యుద్ధాలు చేయలే, వాళ్ళకి గుర్రాలు వాడడం, మన దేశం గుర్రాలు తెచ్చింది వాళ్ళే, రథాలు తెచ్చింది వాళ్ళే. మీరు మహాభారతంలో చూడండి, రామాయణంలో చూడండి, గుర్రాలు, రథాలు, బాణాలు ఇవన్నీ వాళ్ళ కాన్సెప్టే, మనది కాదు. సో ఆ విధంగా మన దేశంకి వచ్చి ఆర్య బ్రాహ్మణులు అక్కడి నుంచి అంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే వేదాల్లో ఎక్కడ కూడా ఇప్పుడు చెప్తున్న ఈ దేవుళ్ళ పేర్లు లేవు. వాళ్ళు ప్రకృతిని పూజించేవారు, ప్రకృతిని దేవుళ్ళుగా పూజించేవారు. అయితే వీడి కాన్సెప్ట్ ఏంది, ఆర్య బ్రాహ్మణ కాన్సెప్ట్ ఏంటంటే ఎందుకు బుద్ధిజం జైనిజంలకు పోయిన అని చెప్పడానికి చెప్తున్నా. ఎందుకంటే ఈ యజ్ఞయాగాదుల్లో వాళ్ళకి దేవుళ్ళకి అన్ని మనం చేరేటట్టు చేయాలి, వాళ్ళు పైన ఉన్నారు కాబట్టి ఎట్లా చేస్తాయి, వాళ్ళని తృప్తి వరిస్తే మనకి సకాలంలో వర్షాలు పడేటట్టు చేస్తాడు, మనకి అన్ని కష్టాలు తీరుస్తాడు, మనకి అన్ని చేస్తారు దేవుళ్ళు. కాబట్టి ఆ దేవుళ్ళు పైన ఉన్నారు కాబట్టి వాళ్ళకి పైకి పంపించాలంటే మనకు నచ్చినాయి అంటే మనకు ప్రీతిపాత్రమైన దేవుళ్ళకు కూడా ప్రీతిపాత్రం అని చెప్పి వీడి యొక్క పశువులు, ఈ యొక్క నరబలు, జంతు బలు బాగా చేసేవాడు. ఆ యజ్ఞగుండంలో తీసుకొని అన్ని వేసేటోడు, మనుషులను వేసేటోడు, పశువులను వేసేటోడు. ఏ స్థాయికి వచ్చింది అంటే ఆ హింసను చూడలేకపోతారు సామాన్యులు, ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు. అర్థమైందా? సో అట్లా ఇది యొక్క ఏ స్థాయికి వచ్చింది ఇది పిచ్చి అనేది, యజ్ఞయాగాల పిచ్చి. లాస్ట్కి వ్యవసాయం చేయడానికి పశువులు లేని స్థాయికి వచ్చింది. ఈ హింసను చూడలేక యొక్క లోకల్ రాజులు, ట్రైబల్ రాజులు అనేక మంది బుద్ధిజం జైనిజంలో పోయారు. బుద్ధుడు ఎవరు? ఒక ట్రైబల్ రాజు కొడుకు. జైనులు అదే పరిస్థితి.
అర్థమైందా? అట్లా దాదాపు ఒక 2/3 పోయిర్రు. జైనిజం బుద్ధిజం 2/3 పోయిర్రు, ఒక 1/3 మిగిలిరు. మళ్ళా వాళ్ళని బుద్ధిజం జైనిజం లేకుండా చేయడానికి వాళ్ళని ఊచకోతలు కోసి అనేక రకాలుగా ఇచ్చేసిర్రు ఈ ఆర్య బ్రాహ్మణుడు. అర్థమైందా? సో అంటే వీడు చరిత్రలో అప్పుడు ఇప్పుడు ఇట్లా నాశనమే చేస్తున్నారు వీళ్ళు అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది అనేది చెప్పదలుచుకున్నా. సో కాబట్టి ఏది మన అన్ని విషయాల మీద అవగాహనతో పాటు మనము ఎందుకు చెప్తున్నా అంటే ఎందుకు వచ్చింది ఈ టాపిక్ అంటే మన తక్షశిల నలంద విశ్వవిద్యాలయం గురించి వచ్చిన బుద్ధిజం గురించి వచ్చింది. ఓకే, అప్పుడు సో అయితే ఆ తక్షశిల నలంద విశ్వవిద్యాలయాల్లో అది బౌద్ధ మతాన్ని పాటించిన రాజులు నిర్మించారు వాటిని, ఈ 2 యూనివర్సిటీస్ని. అందులో దాదాపు 10,000 మంది విద్యార్థులు ఉండేవారు. అనేక దేశాల నుంచి వచ్చి చదువుకునేవారు. ఇవాళ మన చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ఆసియా దేశాలు ఉన్నాయి కదా, థాయిలాండ్, ఈ యొక్క కాంబోడియా, తర్వాత చైనా, ఈ చుట్టుపక్కల శ్రీలంక, వాళ్ళందరూ అక్కడి నుంచి వచ్చి చదువుకునేవాళ్ళు ఈ తక్షశిల విశ్వవిద్యాలయంలో. కానీ ఇంకా వేరేటి కూడా ఉన్నాయి, అవి అంత పాపులర్ కాలే, అవి కూడా పాపులరే కానీ ఈ మధ్య మనం అంత వాటి గురించి లేదు. గుజరాత్లో కూడా ఉన్నాయి 2-3. అట్లనే ఇక్కడ నలంద, రాజ్గిర్ అంటే అక్కడ నలంద దగ్గర అనుకుంటా. ఇంకోటి నేను పేరు మర్చిపోయినా. సో ఇప్పుడు శ్రావణ బెల్లగోళ కర్ణాటక పోతే పెద్దది ఉంటుంది, జైన మహావీర్ ఉంది అది బట్టలు లేకుండా. సో అట్లా అప్పుడు బుద్ధిజం జైనిజం అంత పాపులర్ ఉండేది. ఇంకా చాలా ఇప్పుడు ఏకశిల గుట్టలన్నీ బుద్ధిజం జైనిజం రిలేటెడ్ ఉండేటి. సో అయితే మన దేశంలో 10,000 మంది విద్యార్థులు, విదేశాలకు సంబంధించిన వాళ్ళు వచ్చి చదువుకునేవారు. 2,000 మంది ఆచార్యులు ఉండేవారు. చాణక్యుడు కూడా ఆ తక్షశిల విశ్వవిద్యాలయంలో ఆచార్యుడే పనిచేసాడు. అర్థమైందా? అనేక గొప్ప గొప్ప పుస్తకాలు రాసిన వాళ్ళందరూ, చరకుడు, ఇంకోరు వాళ్ళంతా ఈ విశ్వవిద్యాలయం చదువుకున్న వాళ్ళే. ఆయుర్వేదం కానీ ఇంకో శాస్త్రం కానీ, అంటే అంత విద్యకి సైన్స్కి అంత ప్రాధాన్యం ఇచ్చి అట్లా చదువుకునే వాళ్ళు. సో ఒకప్పుడు అట్లా మన భారతదేశానికి సంపద ఎత్తుకోవడానికి కానీ, లేకపోతే వ్యాపారాలు చేసుకోవడానికి కానీ, లేకపోతే చదువుకోవడానికి వచ్చేటోళ్ళు. ఇప్పుడు ఎట్లయితే అమెరికా అని ఎదురాడుతున్నారు కదా. సో నేను ఓవరాల్ చెప్పదలుచుకున్న సారాంశం ఏంటంటే, మన దగ్గర దేశంలో మస్తు పైసలు ఉన్నాయి, మస్తు తెలివి కళలు ఉన్నారు. కానీ దరిద్రం ఏంటంటే ఈ యొక్క ఎంతసేపు ఆ పైసలు అవన్నీ కొద్దిమంది స్వార్థపరులు దోసుకుంటున్నారు. అది యొక్క లాంగ్ టర్మ్ చర్యలు చేస్తలేరు, మన బతుకులు మార్చే విధంగా చర్యలు చేస్తారు. వాని ఇళ్ళు బాగు చేసుకుంటారు, వాళ్ళు దోసుకుంటారు. కాబట్టి నా కొడుకుని బిడ్డని అమెరికాకు పంపిస్తా కాదు, చూడ్డానికి కూడా ఏ దేశం అన్నా ఉంటుంది. కానీ అమెరికా వాడు వచ్చి నా దేశంలో బతికే అంత స్థాయిలో అమెరికాకి ఇండియాకి ఏం తేడా లేకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవచ్చు మనకున్న రిసోర్సెస్ తోటి. తెలివి కల్లోళ్ళు ఇప్పుడు అమెరికాలో పనిచేస్తున్న ఐటీలు కానీ, అన్ని డాక్టర్లు కానీ, లేకపోతే వ్యాపారాలు కానీ, మోటల్స్ కానీ అన్ని ఇండియన్సే. అట్లా ఏ దేశం అయినా తీసుకోండి, మెజారిటీ ఇండియన్సే ఉన్నారు ఉన్నత స్థానాల్లో. కాబట్టి మనము మన యొక్క మేధో సంపత్తిని, మన యొక్క స్కిల్ సెట్ని ఆ దేశాల అభివృద్ధికి వాడినప్పుడు మన దేశంలో ఉన్న రిసోర్సెస్ని మనం ఎందుకు వాడుకోలేకపోతున్నాం? కేవలం ఒకే ఒక కారణం, ఈ రాజకీయ నాయకులే, కొద్దిమంది స్వార్థపరులే. అదాని దగ్గర లక్షల కోట్లు ఉంటాయి, పక్కకి అందరు బిచ్చగాళ్ళు లెక్కుంటారు. ఇది పోవాలంటే మనందరం ఐకమత్యంగా యొక్క ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పి, వాళ్ళు దోసుకోకుండా మనం కట్టిన ట్యాక్స్ మన యొక్క డబ్బుని మనకే యూజ్ చేసే విధంగా చేస్తే, నా కొడుకుని అమెరికాని చూడ్డానికి పంపిస్తే కానీ బతకడానికి పంపించాల్సిన అవసరం లేదు. వాడే నా దేశంకి వచ్చి బతికే స్థాయికి నా దేశాన్ని చేయొచ్చు. అమెరికా లెక్క మన దేశాన్ని అన్ని రంగాల్లో చేయొచ్చు మనకున్న రిసోర్సెస్ని. అవి చేయకుండా ఆపుతుంది ఈ రాజకీయ కొద్దిమంది స్వార్థపరులు, సేవ చేస్తామని వచ్చి దోసుకుంటున్నటువంటి బీజేపీ, బీఆర్ఎస్, జగన్ ఇట్లాంటి పార్టీలో ఉన్నారు. అలా కాంగ్రెస్ కొంచెం చాలా బెటర్ మిగతా వాళ్ళతో పోలిస్తే. వాడు 5-10 రూపాయలు తిన్నాడు కానీ ఇట్లా మొత్తం గుడిలో ఉన్న లింగాన్ని మింగలేదు. కాబట్టి మనం అట్లా చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా అది చేయాలంటే మనందరికీ విషయం అర్థం కావాలి ఫస్ట్. అందుకోసమే నేను పొద్దుగా లేస్తే రీసెర్చ్ చేసి నాకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఓకే, చైతన్యం చేద్దాం. ఈ టాపిక్ ఈ రాజకీయాలని కాదు, జనరల్ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఓకే, చాలా టైం ఎంత అవుతుంది, అరౌండ్. సో ఐ విల్ కీప్ టాకింగ్, మాట్లాడతా. గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్, గుడ్ నైట్, బాయ్.